పన్ను కట్టనోళ్ళు ఇంటి ముంగట చెత్త గుమ్మరిచ్చుడు చూసి నేర్చుకున్నట్టే ఉన్నది గిక్కడ ఆఫీసర్లు. ఇంచుమించు చెత్త పని కాకపోయినా అసొంటి పథకమే పెట్టుకొని మరీ చేస్తున్నారు. కేసీఆర్ సార్ కు రిమార్క్ వచ్చేటట్టే ఉన్నది. జర జాగ్రత్తగా నుండి ముచ్చట. వారేవా సర్కారు పెట్టిన ఆసర పథకం పంచాయతీ బోర్డు గల్ల పెట్టేలా గలగలా నింపుతున్నది పోరే. అగో గిదేందని పరిశాన్ కాకూరి. ఇగో వరంగల్ జిల్లాల పాలకుర్తి అనే ఊళ్ళో గిట్నే జరిగింది. ఇక వివరంగా చెప్తాను నూరి. ముసలోళ్ళు ముడిగోళ్ళకు పింఛన్లు ఇస్తున్నారు కదా, గన్ని పైసలు తీసుకొని పబ్లిక్ సల్లగా బతుకుతున్నారు అనుకున్నారో ఏందో ఆఫీసర్లు. కానీ ఉన్న కాడికి ఊడిసే చక్కటి పథకం ఒకటి సురువు చేసిర్రు నడిమి ఇట్లా. ఇక గట్లా పింఛన్ పైసలు రాగానే అందులోకెళ్ళి ఇంటి బిల్లు, నల్ల బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు అని వెనకటి కాంచి ఏమేం బాకీలు ఉన్నారో అన్నిటిని ఆగబట్టుకొని మిగిలిన చిల్లర చేతులు పెట్టి తోలుతున్నారు. ఇగో ఈ పెద్దవ చెప్తుంది నూరి వాళ్ళ గోస. మేడం వచ్చి నీకు ఇల్లు బిల్లు, కరెంటు నల్ల బిల్లు కట్ చేసుకున్నది. 1300 కట్ చేసుకొని నీకు 200 ఇస్తానని చెప్పింది. మేము ఎట్లా బతకాలి సార్, మాకు కట్టం చేయరాదు, ముసలైన మంచంలో పడ్డాడు. ఇంత అన్యాయం అనులా 1500 పింఛన్ల 200 చేతులు పెడితే వీళ్ళని ఏమనాలి చెప్పుర్రి. నాయనమ్మ నీకెన్ని పైసలు వస్తున్నాయి అవ్వ చెప్పు జరా. 1000 రూపాయలు పింఛన్ వస్తుంది. అందులోకి వెళ్ళి 500 కట్టకుండా అయ్యా నేను పనికి పోను, కాళ్ళు 10 సంవత్సరాలు పంచ, నేను అది పనికి పోతాను, నా పైసలు నాకు ఇవ్వాలి. అరే ఏంది ఇది ఏం కథ? గిట్లా ముసలోళ్ళు ముడిగోళ్ళు అంతా పింఛన్ పైసలు తీసుకొని ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతున్నారా ఏంది? పేదోళ్ళు అనే కదా పెద్ద సారు పెద్ద కొడుకోలు ఇంత ఆసరైతున్నాడు. మరి ఇప్పుడు గిట్లా చేస్తే వాళ్ళ బతుకులు ఆగం కావా? ఓ మేడం, గీ ముచ్చట కనుక కేసీఆర్ సార్కి ఎరికాయనా ఇక ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చెయ్యి. ముసలోళ్ళ పైసలు గురించి మూతి దూడ్చుకున్నాడు చేయకూర్రి. సర్కారు ఇచ్చే ఆసరకు తూట్లు పొడవకూర్రి అని కోరుకుంటున్నారు పబ్లిక్ అంతా.